మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంటి గణపతి పూజా కార్యక్రమాన్ని చూడండి. గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. అయితే వినాయక చవితి రోజున చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దాకా కూడా ఎంతో ప్రేమగా, ఎంతో శ్రద్ధగా, ఎంతో ఆసక్తిగా చేసేటటువంటి పూజ ఏమిటి అన్నట్లయితే వినాయక చవితి పూజ. అయితే లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. చక్కగా ఈ దంపతులిద్దరూ కూడా పూజ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి మీ ఇంట్లో కూడా మీరు వీడియో ఎదురుకుండా పెట్టుకుని ఈ రకంగా పూజ చేసుకోండి. ఇప్పుడు మొట్టమొదటి ఏం చేయాలన్నట్లయితే కనుక గణపతి ఉన్నాడు కదా, పసుపు వినాయకుడు, ఆయనని బియ్యం పళ్ళెలో పెట్టుకోవాలి. ఒక తమలపాకు వేసి, ముఖ్యంగా బియ్యం పళ్ళెలో ఈ ముచ్చుకు తీసేయండి బాబు. తమలపాకు ముచ్చుకు తీసేసి ఆ తమలపాకుని ఇలా పళ్ళెలో పెట్టుకోండి. ఎలా ఉండాలంటే ముచ్చుకుంది కదా, ఈ ముచ్చుకి మీ వైపు ఉండాలన్నమాట. అలాగా పెట్టుకున్న తర్వాత పసుపు వినాయకుడు తీసి ఇలా చక్కగా తమలపాకులో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పసుపు వినాయకుడికి పైన 3 చోట్ల కుంకాన్ని బొట్టు పెట్టండి. అలాగే మీలో ఎవరైనా సరే కుంకుమను బొట్టు పెట్టుకోకపోయినా కూడా కుంకుమను బొట్టు పెట్టుకోండి. స్టిక్కర్లు ఉన్నా కూడా సరే కుంకుమను ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవడం శ్రేష్టము. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మొట్టమొదట దీపారాధన చేయాలి. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా కైవొత్తి తీసుకుని పట్టుకోండి బాబు. అలాగే అగ్గిపెట్టుతోటి ఆ కైవొత్తిని ముందర వెలిగించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. దీపం వెలిగించండి. ఓం దీప్యస్వజాత వేదోపఘ్నన్నిరుడతిం మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ సాధ్యం త్రివర్తి సంయుక్తం మణినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధన చేసిన తర్వాత కాస్త దీపానికి గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. కొంచెం నీళ్ళు వేసుకోండి ఆ గంధంలో కాస్త వేసుకుని కాస్త గంధము ఆ దీపారాధనకి ఆ కుందికి గంధము రాసి కాస్త కుంకుమ బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయై నమో నమః అలంకరణం కృత్వా గంధం సమర్పయామి హరిద్రం సమర్పయామి. కుంకుమ బొట్టు పెట్టాక 2 అక్షతలు కూడా వేసి ఒక పుష్పం కూడా కుంది దగ్గర పెట్టండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః అక్షతాం సమర్పయామి పుష్పం సమర్పయామి పుష్పాంజలిం సమర్పయామి. చాలు. ఈసారి చక్కగా ఆచమనం చేయండి. అంటే 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకుని తాగండి. దంపతులుగా చేసుకునేవారైతే కనుక ముందుగా మగవారు ఆచమనం చేసి మీ ఆడవారికి ఆచమనం చేయించండి. లేదా ఒంటరిగా చేసుకునే వారైతే కనుక ఎవరికి వాళ్ళే నీళ్లు చేతిలో పోసుకుని తాగండి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః చేకడిగేసుకోండి. ఈసారి మీ ఆడవారికి పోయండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి కొంచెం అక్షతలు గణపతి మీద పూజ చేస్తూనండి. అయితే ఇక్కడ ఈ చూపుడు వేలు కానీ చిటికిన వేలు కానీ పనిచేయదనమాట. అంచేత ఇలాగా గోముఖంలో ఇలా 3 వేలు పట్టుకుని వీటితో కొంచెం అక్షతలు గణపతికి పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీ పురందరాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. ప్రాణానాయమ్య 2 అక్షతలు మీ ఆడవారి ఎడమ పక్కకి వేసేయండి. ఒంటరిగా చేసుకునేవారైతే కనుక ఎవరికి వారి మీ ఎడమ పక్కకి ఇలా వేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం. వదిలేసి
మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్ దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన. ఇక్కడ ఏం చేస్తారంటే మేమైతే ఈరోజు చేస్తున్నటువంటి పూజ ఏ రోజైతే చేస్తున్నామో ఆ యొక్క తిథివార నక్షత్రాలు చెప్తున్నాం. మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ యొక్క తిథివార నక్షత్రాలు చెప్పుకోండి, అంటే ఏ సంవత్సరం చేసుకుంటున్నారో. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం కాబట్టి మేము విశ్వావసునామ సంవత్సరం చెప్తాం. మీరు ఏ సంవత్సరం పూజ చేసుకున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. ఇక్కడ శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసర వాసరస్తు. అలాగే వారం పేరు కూడా మీరు ఆదివారం చేసుకుంటే ఆదివారం పేరు, సోమవారం అంటే సోమవారం, మీరు ఏ రోజు పూజ చేసుకుంటారో ఆ వారం పేరు చెప్పుకోవాలి. వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంకర విశేషణ విశిష్టాయాం శుభజితో శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ ఏంటంటే మీ యొక్క గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క పేర్లు, అందరి పేర్లు కూడా చెప్పుకోవచ్చు. మీకు ఏదైనా ఫ్యాక్టరీలు, కంపెనీలు, ఇండస్ట్రీలు, షాప్స్ ఉంటే వాటి పేర్లు కూడా చెప్పుకోవచ్చు. ఈసారి మీరు కూడా మనసులో చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతః. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధన ధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్తు ప్రాప్త్యర్థం గో మహిష్యాది పశు బాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పూజా సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టండి. మగవారు అక్షతలు తీసుకొని ఆడవారు నీళ్ళు పోయండి, పళ్ళెలో వదిలిపెట్టండి. ఒంటరిగా చేసుకున్నారు ఎవరికి వారు అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టండి. తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ ఆచమనం చేసినటువంటి చెంబు తీసేశారు కదా, ఆచమనం చేసిన చెంబు వాళ్ళు పక్కన పెట్టేశారు, మీరు కూడా అలా పక్కన పెట్టేసి ఇంకొక చెంబు ఉంది కదా, చెంబుతో నీళ్ళు తీసుకు ఆ చెంబు పెట్టుకుని దానికి 3 చోట్ల గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి చక్కగా. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్పృతా కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదోహయధర్మణ అంగై సహిత సర్వే కలశ అంబుసమాశ్రితా కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య. ఈసారి ఏం చేస్తారంటే ఒక పుష్పాన్ని తీసుకుని దాన్ని గంధంలో ముంచండి, అక్షతలలో ముంచండి, ఆ చెంబులో వేసేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య, అందులో ముంచి అక్షతలో కూడా ముంచి చెంబులో వేసేయండి. హస్తేనాచ్ఛాద్య చెయ్యి మూతయ్యాలి అలాగా. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశేషు ధావతి శ్యేనోవర్మ విగాహతే అభిద్రోణ కణిక్రదతు ఓమాపో వా యదగుం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణా వా ఆపః పాశ వా ఆపో అన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువ సువరాప ఓం. ఈసారి అందులోనే పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకా కలశోధకేన. ఆ నీళ్లు దేవుడి మీద జల్లండి. కలశోధకేన దేవం ఆత్మానంచ మీ మీద జల్లుకోండి. ఆత్మానంచ పూజా ద్రవ్యాలు సంప్రోక్ష్య పూజా ద్రవ్యాలన్నింటి మీద కూడా జల్లండి. అంటే ఈ మంత్రాలు ఉండే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం వేద మంత్రాల ద్వారా ఆ కలశలోకి ఏవైతే
పవిత్ర నదీ నదములు గంగా జలాలు ఉన్నాయో అవన్నీ కూడా కలశలోకి రమ్మని ఆహ్వానం చేసామన్నమాట. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా పవిత్ర గంగాజలంతో సమానం కాబట్టి అవి మనం చల్లుకోవడం వల్ల, పూజా ద్రవ్యాల మీద చల్లవడం వల్ల మనందరం శుద్ధ అయ్యామన్నమాట. ఇప్పుడు మనం వినాయకుడి పూజ ప్రారంభం చేసుకుంటాం. ముందుగా పసుపు వినాయకుడి పూజ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఈసారి పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం అసునీతే ఇప్పుడు పుష్పానికి ముచ్చి తీసేస్తుండాలి. ఏ పుష్పానికి అయినా సరే ముచ్చుకు ఉండకూడదు అనమాట. ముచ్చుకు తీసేయండి. తొడిమి వీటికి అక్కర్లేద్దమ్మా. వాటికి ఏవైతే తొడుములు ఉండే పుష్పాలు ఉంటాయో అది కూడా తీసేయాలి. తీసుకుని నమస్కారం చేయాలన్నమాట. ఈసారి ఓం అసునీతే పునరస్పాజు చక్షుపుల ప్రాణమెహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథా స్థానభవపయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం మహాగణపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అలా గణపతి దగ్గర వేసేసేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ 2 అక్షతలు కూడా వేయండి. స్థిరాసనం కురు ధ్యానం. మళ్ళా అక్షతలు కూడా నమస్కారం చేయండి. గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతభిः సేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. వినాయకుడి దగ్గర వేసేయండి. మళ్ళా 2 అక్షతలు వేయండి. ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి. ఈసారి ఏం చేస్తారంటే ఉద్ధరణతో నీళ్లు గణపతికి చూపించి అలా పళ్ళెలో వదిలిపెట్టండి. అంటే గణపతి పాదాలు కడుగుతున్నట్టుగా. శ్రీ మహాగణాధిపతి నమః పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా చేతులు కడుగుతున్నట్టుగా భావించి మళ్ళా చూపించి వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా మొహానికి ఆచమనం చేస్తున్నట్టుగా. శ్రీ మహాగణాధిపతి నమః ముఖే ఆచమనం సమర్పయామి స్నపయామి. ఈసారి పుష్పంతో నీడి చల్లండి. ఆ పోహిష్టామ యోభవస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షసే యోవశవత మారసస్తస్య భాజయతే హరః ఉషతీరివ బాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథాచనః. శ్రీ మహాగణాధిపతి నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఈసారి వస్త్రాలు చేసుకోమని చెప్పాను కదా, ఇలాంటి వస్త్రాలు 2 వస్త్రాలు తీసుకుని నమస్కారం చేయండి. మిగతా 2 పెద్ద వినాయకుడి పూజ కట్టి పెట్టుకోండి. 2 తీసుకోవాలి, 1 తీసుకోకూడదు. ఇప్పుడు కూడా వస్త్ర యుగ్మం అన్నారు. ఒకవేళ మీ దగ్గర మీకు ఈ వస్త్రాలు చేయడం లేదనుకోండి, మీకు తెలియదు అనుకోండి, చేయలేదనుకోండి, అక్షతలు పట్టు నమస్కారం చేయొచ్చు. వేసినప్పుడు కూడా వస్త్రార్థం అక్షతాం సమర్పయామి అని వేసుకోవచ్చు. పట్టు నమస్కారం చేయండి వస్త్రాలు. ఓం అభివస్త్ర సవసనాంజరుషాపిదేను సుదుగా పూయమా ఆనః అభిచంద్ర భర్తవేడో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతి నమః వస్త్రయుగ్మం సమర్పయామి. గణపతి మీద వేసేసేయండి. మళ్ళీ యజ్ఞోపేతాలు చేశారు కదా, యజ్ఞోపేతాలు చేస్తే అవి 1 నమస్కారం చేయండి. 2 తీసుకోండి, తొలగ 1. యజ్ఞోపేతం చేయలేదనుకోండి, వాటి బదులు కూడా అక్షతలు వేసేయచ్చు. యజ్ఞోపవేతార్థం అక్షతాం సమర్పయామి అని. ఈసారి పట్టు నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతి నమః యజ్ఞోపవేతం సమర్పయామి వేసేసేయండి. ఈసారి ఒక పుష్పాన్ని గంధంలో ముంచి గణపతి దగ్గర వేసేయండి. గంధద్వారాంధరాదృశాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి ఓ పుష్పం పూజ నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పిణీ హరదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయమే. శ్రీ మహాగణాధిపతి నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి వేసేయండి గణపతి దగ్గర. ఆభరణార్థాలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ 3 వేళ్లతోటి కొంచెం అక్షతలు పూజ చేస్తూ ఉన్నాను గణపతి మీద. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః షోడశనామభి పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఒక 2 అగరవత్తులు వెలిగించండి. 2 అగరవత్తులు తీసుకుని వెలిగించండి. ఇప్పుడు ఆ అగరవత్తుల యొక్క పొగని ఆ పసుపు వినాయకుడికి చూపించండి. ఓం వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధే సుసంయుతః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి. ఈ అగరవత్తులు పక్కన గుచ్చేసుకోండి స్టాండ్ దగ్గర.
ఈసారి దీపానికి నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం మహిళా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి ఏం చేస్తారంటే ఒక తమలపాకుని పసుపు వినాయకుడి యొక్క కుడి పక్కన రైట్ సైడ్ పెట్టి బెల్లం ముక్క ఉంది కదా, ఓ బెల్లం ముక్కని ఆ తమలపాకులో పెట్టి ఒక 2 అరటిపళ్ళు కూడా ఆ తమలపాకులో పెట్టుకుని కొంచెం లైట్గా తొక్క చిదిమి ఈసారి ఒక పుష్పంతో ఆ యొక్క అరటిపళ్ళ మీద బెల్లం ముక్క మీద నీళ్ళు చాలండి. ఓం ప్రోక్ష్యా ప్రశిక్ష్యా ఓం భూర్భువస్సువః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తే న పరిశించామి అమృతవస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయ నమః. అవసరార్థం గుడోపహార సహిత కదలీపల నైవేద్యం సమర్పయామి. 5 సార్లు ఏదైనా ఓ పుష్పం పట్టుకుని అలా గణపతికి చూపించండి. ఓ పుష్పం పట్టుకుని 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళా గణపతికి ఉద్దరంతో నీళ్ళు చూపించి వదిలిపెట్టండి 3 సార్లు. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి. ఉత్తరాపోష్ఠ సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి ఏం చేస్తారంటే 2 తాంబూలాలు ఉన్నాయి కదా, అందులో ఒక తాంబూలం తీసుకుని వినాయకుడికి ఎడమ పక్కన పెట్టేయండి. ఓం పూగి ఈ పక్కన పెట్టాలి. ఇలాగ 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 ముచ్చుకు మళ్ళీ ఇలా పెట్టి ఇలా పెట్టాలన్నమాట. ఓ ముట్టుకోవటాలి. ఓం పూగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవళిదలైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యదాం. శ్రీ మహాగణాధిపతయ నమః. తాంబూలం సమర్పయామి. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. హారత కర్పూరాన్ని వెలిగించుకున్న తర్వాత గంట కొడుతూ హారత చూపించండి. ఓం సమ్రాజం జపరాజంజాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖేతయా ఆసంసృజాపసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయ నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నేల్చొక జల్లి పక్కన పెట్టుకుని కళ్ళగద్దుకోండి అలాగా. హరాహర నమః పార్వతీ పుత్రాహర హర మహాదేవ హర. తేజో నీరాజనం చక్షుశ్రషిధారయ. ఈసారి అది కొంచెం దూరంగా పెట్టుకోండి. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకుని నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టుకుని నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చే గదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజోగణాధిపః ధూమకేతర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ షోర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయ నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేయండి అలాగా. ఈసారి నమస్కారం చేసుకోండి. నమస్కరోమి ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. ఈసారి లెంపలు వేసుకోండి. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసో ఎమ్మితి మా అమ్మత్వ క్షమస్వ గణాధిప. అపరాధ నమస్కారం సమర్పయామి. ఈసారి మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. లేదా ఒంటరిగా ఉండేవారు ఎవరికి వాళ్ళ అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అనే ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నవరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం. మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. మీ భార్య శిరస్సు మీద వేయండి. మీ పిల్లలు ఉంటే వాళ్ళ మీద వేయండి. అలాగే పుష్పం కూడా మీ ఆడవారికి ఇవ్వండి. తలలో పెట్టుకోమని చెప్పండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగుం హరతమే పాపం దూర్వాదు స్వప్రణాశని. ఈసారి ఆ బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్న తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః గణపతిం యథాస్థానముద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి ఆ పసుపు వినాయకుడిని తీసి ఎదురుగుండా ఉండేటటువంటి వినాయకుడి దగ్గర పెట్టేసుకోండి, వినాయకుడి ఫోటో దగ్గర. అలాగే ఈ బియ్యం పళ్ళెం ఉంది కదా, ఈ బియ్యం పళ్ళాన్ని ఏం చేస్తారంటే మీ ఇంటి పురోహితులకు కానీ లేదా మీ ఇంటికి దగ్గరలో ఉండే ఏదైనా ఆలయంలో ఉండేటటువంటి అర్చకులకు కానీ ఇచ్చేసేయండి. విదేశాల్లో ఉండేవారైతే కనుక ఈ బియ్యంతో పరవాణం కానీ
పులిహార కానీ తయారు చేసి ఎవరికైనా భక్తులకు పంచిపెట్టేయండి. ఈ బియ్యం మీరు వాడుకోకూడదు అనమాట. పక్కన పెట్టేసుకోండి ఈ పళ్ళాన్ని. ఇప్పటిదాకా కూడా పసుపు వినాయకుడు పూజ పూర్తయింది. ఇప్పుడు మనం ఈ యొక్క వరసిద్ధి వినాయకుడు పూజ చేసుకుంటాం అనమాట. మళ్ళా 2 అక్షతలు మీ ఆడవారి ఎడమ పక్కకి వేసేయండి, లేదా ఒంటరిగా ఉండేవారు ఎవరికి వారు ఎడమ పక్కకి వేసేసుకోండి. పునః ప్రాణాయామ్య ఉత్తిష్టంతో భూత పిశాచా ఏతే భూమి భారకా ఏతే శామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలాగ ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్ర నాసికాగ్ర సంపీడ్యం పాపనాశనం ప్రణయామిత సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసనామ సంవత్సరే. మళ్ళా ఇందాకట్లాగే మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. ఆ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరః వాసరస్తు. అలాగే వారం పేరు చెప్పుకోండి. ఆదివారం, సోమవారం, మంగళవారం, ఏ వారం అయితే పూజ చేసుకుంటున్నారో ఇందాకట్లాగా ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుర విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. మళ్ళీ ఇందాకట్లాగా మీ గోత్రాలు, మీ పేర్లు, మీ కుటుంబ సభ్యుల యొక్క పేర్లు, అలాగే మీ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, లేకపోతే షాప్స్ పేర్లు అన్నీ చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్రి సమేతస్య. మీరు కూడా మీ గోత్రాల పేర్లు మనసులో చెప్పుకోండి. నామధేయస్య సకుటుంబస్య. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం సర్వకార్యేషు నిర్విఘ్నత సిద్ధ్యర్థం సర్వకార్యేషు దిగ్విజయ సిద్ధ్యర్థం మమ కుటుంబేషు సమస్త కార్య దిగ్విజయ సిద్ధ్యర్థం కోటిలాభ ప్రాప్త్యర్థం అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం. ఇక్కడ ఏం చేస్తారంటే మీ మనసులో ఏదైనా తీరని కోరుకుంటే అది తీరాలి అని, ధర్మపరమైన కోరికలు అనుకుంటే తీరాలని నమస్కారం చేసుకోండి. పిల్లలు అనుకోండి చదువు కోసం, లేదా పెద్దవాళ్ళు ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, ఏవైతే ఉన్నాయో మీ కోరికలు, అప్పులు తీరడమా, ఇలా అన్ని సమస్య, ఏ సమస్య ఉన్నా సరే అది తీరాలయ్యా మహానుభావ గణపతి అని నమస్కారం చేసుకోండి. మనస్సంకల్ప సిద్ధ్యర్థం అనేనా యథాశక్తి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పూజాం కరిష్యే తదంగ ప్రతిమాశోధనం కరిష్యే. ఈసారి మగవారి అక్షరాలు తీసుకోండి. దాంట్లో ఆడవారు నీళ్ళు పోయినా పల్లెలు వదిలిపెట్టండి. తదంగ ప్రతిమాశోధనం కరిష్యే. ఈసారి ఏం చేస్తారంటే ఒక ఎడమ చేతిలో తమలపాకు వేసుకుని, తమలపాకు ఎడమ చేతిలో పెట్టుకోండి. వినాయకుడు ఉన్నారు కదా, మట్టి వినాయకుడు, ఆయన్ని తమలపాకులో పెట్టుకుని పంచామృతాలు ఉన్నాయి కదా, లేదా ఆవు పాలు కానీ వాటిలోనూ ఒక ఆకు వేసుకోండి, తమలపాకు వేసుకుని అలాగా ఆ జల్లుతూ ఉండండి. ఆ పంచామృతాలు కానీ ఆవు పాలు కానీ. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణీయం భవాజస్య సంగతే దధిక్రావున్నో ఆకారుషం జిష్ణోరస్య వాజన స్వరభినాముకాకృత ప్రణాయోగం శతారుషదు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపస్థ వితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయదే మధుక్షరతి సింధవః మాధ్వేన సంతోషధే మధునక్తం ఉతోష చ మధుమత్పార్థివకం రజః మధుజ్యోరస్తొనఃపిత మధుమాన్నో వనస్పతిర్ మధుమాగో అస్తు సూర్యః మాద్వేర్గావో భవంతు నః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదరంధ్రాయ సుహవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరణాయ వాయవే బృహస్పతయే మధుభాగో అదాభ్యః. చాలు.
సరే మామూలు నీళ్ళు కూడా చల్లండి. ఆపోహిష్టామయ భవస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షసే యోపశ్యపతమోరసస్తస్య భాజేతే హనః ఉషతీరేవ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా చనః. చాలు. ఈసారి ఇలాంటి పళ్ళెం ఏదైనా పెట్టుకుని ఇక్కడ ఎదురుకుండా ఇంకొక తమలపాకు ఆ పళ్ళెల్లో వేసి ఇంకొక తమలపాకు, ఇప్పుడు ఈ తమలపాకులో ఆ మట్టి వినాయకుని పెట్టేయండి. ఆ తమలపాకు తీసేయండి. ఇంకా అది ఈ పళ్ళెల్లో పెట్టేసుకోండి. సరే అక్షతలు కూడా నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాచుక్షప్ర ప్రాణమెహనో దేహి భోగం జ్యోక్పస్యేమ సూర్యమచ్చరం తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానవయథ స్థార్భవపయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపత్ర పరివార సమేతం వరసిద్ధవినాయక స్వామి దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. 2 నక్షత్రాల గణపతి మీద వేసేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ మమ అనుకోండి. యజమాన్య శ్రేష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు. ధ్యానం. ఈసారి ఒక పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా వినాయక నమస్తుభ్యం శతతం మోదక ప్రియా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నేను మనవ ధ్యాయామి. గణపతి దగ్గర వేసేసేయండి. మళ్ళా 2 నక్షత్రం వేయండి. ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి. ఇందాకట్లా మళ్ళీ ఉద్ధరంతో నీళ్లు కాళ్ళకు చూపించి కాళ్ళు కడుగుతున్నట్టుగా భావించి అలాగా మళ్ళీ పల్లెలు వదిలిపెట్టండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః పాదయో పాద్యం సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి ఏం చేస్తారంటే పంచామృతాలు ఆవుపాలు ఉన్నాయి కదా, అవి గణపతి చదువుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతే విశ్వతస్వామ విష్ణుయం భవాభాజస్య సంగతే యతిక్రావణో అకారుషం జిష్ణోరస్వస్య వాజినః సురభినో ముఖాకృత ప్రణా ఆయోగం విషదారషదో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపస్థవితోత్మన త్వచిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరం సింధవః మాధవీర్న సంతోషధీః మధునక్తముతోషతి మధువత్పార్థిపకం రజః మధుజ్యోరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగో. దారి మామూలు నీళ్ళు చల్లండి. ఆపోహిష్టామయ భవస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షసే యోపశ్యపతమోరసస్తస్య భాజేతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామో వయస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః గోక్షీర్క స్నాన సహిత పంచామృత స్నాన సహిత శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమని సమర్పయామి. వస్త్రం. ఈసారి మళ్ళా వస్త్రాలు ఉన్నాయి కదా, ఆ పసుపుతో చేసిన వస్త్రాలు ఉంటే తీసుకోండి. లేకపోతే కనుక ఇందాకట్లాగే అక్షతలు తీసుకుని వేసినప్పుడు వస్త్రార్థం అక్షతాం సమర్పయామని వేసేయచ్చు. ఓం అభివస్త్ర ఆసవసనాంజుషాభిదేన శుద్ధిగా పుయమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ శ్రీ మహాగణాధిపతి నమః వస్త్రయుగ్మం సమర్పయామి. వాడు వేసాను గణపతి దగ్గర. సరే మళ్ళీ యజ్ఞోపవేతాలు తీసుకోండి. యజ్ఞోపేతం చేస్తే లేకపోతే కనుక అక్షతలు పట్టు ఇందాకట్లాగే వస్త్ర యజ్ఞోపవేతార్థం అక్షతాం సమర్పయామని వేసేయచ్చు. ఉన్నవాళ్ళు పట్టుకోండి. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః యజ్ఞోపవేతం సమర్పయామి వేసేసేయండి. సరే మళ్ళీ ఓ పుష్పం గంధంలో ముంచి గణపతి దగ్గర వేసేయండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపయే శ్రియం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆభరణార్థం దివ్యశ్రీ చంద్రమ సమర్పయామి. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పిణీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయ మే ఆభరణాధమలంకరణార్థం పుష్పై పూజయామి. వేసేయండి పుష్పం అలాగా. ఆభరణాధమలంకరణార్థం పుష్పం సమర్పయామి. ఆభరణాధమలంకరణార్థం పుష్పై సహిత పత్రై సహిత గంధసింధూరై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ వినాయకుడి దగ్గర అలాగే పుస్తకాల దగ్గర ఏదైనా చిత్రపటం ఉంటే చిత్రపటం దగ్గర కూడా పుష్పాలు మొట్టమొదటి పూజ చేయండి. మొట్టమొదటి పుష్పాలు అధాంగ పూజ అనమాట. ఈసారి పుష్పాలు పూజ చేయండి. తర్వాత పత్రి చదివి చేద్దరు కానీ ఓం మీరు మనసులోనే ఓం గణేశాయ నమః అనుకుంటూ చేయండి మనసులో. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి.
ఓం శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జింఘే పూజయామి. ఓం మఖువాహనాయ నమః ఉరు పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కంధౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిర పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః సర్వాలింగాన్ని పూజయామి. ఇప్పుడు అర్ధాంగ పూజ పూర్తయింది కాబట్టి ఈసారి ఏం చేస్తారంటే పత్రులు ఉన్నాయి కదా, పత్రులు దగ్గర పెట్టుకుని ఈసారి పత్రి పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహతే పత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వైగ్మం పూజయామి. ఓం హనుసోర్వే నమః దత్తోరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపమార్గపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చోతపత్రం పూజయామి. ఓం గజకర్ణికాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవేరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః మోరవకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజిపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం జిభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రై పూజయామి. ఈసారి అలాగే పత్రి పూజ చేస్తూనండి. పత్రి అయిపోయింది అనుకోండి, గంధ సింధూరం ఉంటే గంధ సింధూరం చేయండి. అది కూడా లేదనుకోండి అక్షతలైనా పూజ చేయొచ్చు. పత్రి ఉన్న వాళ్ళు పత్రి చేస్తూ ఉండండి. ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం హరస్వగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం మంగళస్వరాయ నమః ఓం ప్రమద్ధాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః ఓం బలోత్థాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం సర్వస్మై నమః ఓం సర్వోపన్యాసాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం అనఘాయ నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురువే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపీర్థవనప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః ఓం జిష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జితమన్మథాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జ్యాయసే నమః ఓం యక్ష కిన్నెర సేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనదనాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సుఖప్రదాయ నమః ఓం సరసాంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకిణి మేఖలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం సుతోత్థాయ నమః ఓం విఘాతకారిణే నమః
ఓం విశ్వదృశ్యే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితాయ నమః ఓం సమస్త జగధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం ఆక్రాంతచతుర్భ్రవే నమః శ్రీ విఘ్నేశ్వరాయ నమః శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. ఈసారి గంధసింధూరం ఉంటే గంధసింధూరం పూజ చేయండి, లేకపోతే అక్షతలు పూజ చేయండి. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతే నమః. షోడశనామభిపూజాం సమర్పయామి. నానావిధ పరిమళ పత్ర పుష్ప గంధ సింధూర అక్షత పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి మళ్ళా 2 అగరబత్తులు వెలిగించండి. అయితే ఇలాగే రాబోయే రోజుల్లో మీకు అట్ల తద్ది వ్రతం కానీ లేదా అనంత పద్మనాభ ఇప్పుడు అగరబత్తుల పొగ చూపించండి గణపతికి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చక్లేత వసమే గృహే వనస్పతిర్భవైర్దివ్యే నళగంధేషు సంయుతః ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత. శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపానికి నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్త సంయుక్తం మహిళాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. సాక్షాత్ దీపం దర్శయామి నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి చెక్కలు అలాగే ఈ కుడుములు నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల నైవేద్యాలు కూడా గణపతి ఎదురుగుండా పెట్టి ఆ నైవేద్యాల మీద పుష్పంతో నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తే నా పరిశించామి అమృతమస్తు అమృతోపస్త్రమసి. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అవసరార్థం కుడుమ సహిత నారికేళ సహిత కదలీఫల సహిత బహుబీజ ఫల సహిత మధుర పదార్థం నివేదయామి. కాశ్మీర్ ఫల సహిత దానిమి ఫల నివేదయామి. ఈసారి పుష్పంతో 5 సార్లు అన్ని రకాల పిండి వంటలు నైవేద్యాలు చూపించాను గణపతికి. అలాగా ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళా ఉద్ధరణతో ఇలా గణపతికి నీళ్లు చూపించి 3 సార్లు పల్లెలు వదిలిపెట్టండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి ఇంకొక తాంబూలం ఉంది కదా, 2వ తాంబూలం. ఆ తాంబూలం తీసుకుని గణపతి దగ్గర పెట్టేయండి. ఓం పూగే ఫలైశ్చ కర్పూరే నాగవల్లిదలేర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించండి. అక్కడ ఈసారి గంట వాయించుకోండి. ఓం హిరణ్య సమ్రాజం జవరాజం జాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్టస్యయా ముఖ్యతయా మాసగుంత్రజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానందరం శుద్ధాచమనం సమర్పయామి. ఒక నేల్చొక జల్లి కళ్ళగద్దుకోండి. అలాగా హర హర పార్వతీపుత్ర హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షు శిరధారయ. అది పక్కన పెట్టేసుకోండి. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. లేవండి, నమస్కారం చేసుకోండి. ఓం సుముఖశ్చేగదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వకుడో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదర ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేయండి. అలాగా ఈసారి మళ్ళా 2 అక్షతలు పట్టుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కానిచి పాపాన్ని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదర్శంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశంభవ
త్రాహి మానుక్రమ యాదేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షగణాధిప శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామి నమః ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అలా పేట ఎదరకు వచ్చి వేసేయండి, పేట ఎదరకు వచ్చి వేసేయండి. ఈసారి మళ్ళా పేట వెనకాలకి వెళ్ళి మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయండి. మగవారు మీ ఇంట్లో అవకాశం ఉంటే బోర్లా పడుకు సాష్టాంగ నమస్కారం చేయొచ్చు. ఆడవారు మాత్రం మోకాళ్ళ మీద నమస్కారం చేయండి. మీరు మామూలుగా మోకాళ్ళ మీద నమస్కారం చేయండి, సరిపోతుంది. ఓం వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామి నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి. చక్కగా కూర్చోండి. ఈసారి లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ గణాధిప అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం దేహి చ సౌఖ్యకం పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహి మే గణనాయక. చాలు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామి దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న అవరోధ భవతు. ఈసారి మీరు పూజ చేసినటువంటి నక్షత్ర శిరస్సు తీసుకోండి. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధ వినాయక స్వామి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. ఈసారి ఓ పుష్పం ఆడవారు తల్ల పెట్టుకోండి. వరసిద్ధ వినాయక స్వామి దేవత ప్రసాద సిద్ధిరస్తు. అక్షతలు తీసుకుని మగవారు ఆడవారు నీరు పోస్తే ఆ పల్లెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాత్ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధ వినాయక స్వామి దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న అవరోధ భవతు. ఒంటరిగా ఉండేవారు ఎవరికి వాళ్ళే అక్షతలు వదిలిపెట్టచ్చు. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధ వినాయక స్వామి దేవత సుప్రీత సుప్రసన్న వరదో భవతు. ఇప్పటిదాకా కూడా పూజా